హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖ్య పార్ట్ 44. ఉదయం సుమారు 10 గంటల సమయం. కావేరీ సిటీ సెంటర్ మాల్లోని ఐశ్వర్య బొటిక్ లో బ్యాగ్లు చూస్తుంది. అక్కడ ప్రదర్శనకు ఉంచిన బ్యాగ్ల వైపుకు ఆమె చూస్తూ ఉండగా తన ఫోన్ మోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తి హలో అమ్మా అంటుంది. కావేరి, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? మీ తమ్ముడు స్కూల్కి ఫీజు కట్టాలి, కొంచెం సర్దుబాటు చేస్తావేమోనని అవతల నుంచి ఆమె తల్లి అడిగింది. నా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? ప్రస్తుతానికి నా ఖర్చులకే సరిపోవట్లేదు, నేను సహాయం చేయలేను అని కావేరి వెంటనే తేల్చి చెప్పింది. మరుక్షణం ఆమె తల్లి గొంతు ఫోన్లో తీవ్రంగా వినిపించింది. అసలు నువ్వేం చేస్తున్నావే ఈ రోజుల్లో? ఖాళీగా తింటూ కూర్చున్నావా ఏంటి? 2,000 రూపాయలు కూడా ఇవ్వలేని పనికిమాలిన దానివి అవుతావని నిన్ను పెంచానా? నువ్వు నా పెంపకంలో ఓడిపోయావు. కావేరి ఆ కఠినమైన మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. అవతల నుంచి తల్లికి వచ్చిన తిట్లన్నీ తిట్టాక ఆమె ఫోన్ పెట్టేసింది. అప్పుడు గాని కావేరి షాప్ లో అమ్మాయి వైపుకు తిరగలేదు. తన కోపాన్నంతా వెలగక్కడానికి ఒక మార్గం కావాలి అనుకున్నట్టు ఈ ఎరలో ఉన్న బ్యాగ్లన్నీ బిల్లు వేయి అని కఠినంగా అంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూసింది. ఇందాక ఫోన్ లో కావేరి మాట్లాడిన మొత్తం ఆమె వింది. అందుకే బ్యాగ్లన్నీ కొనడానికి ఆమె దగ్గర డబ్బులున్నాయని నమ్మలేకపోయింది. అయ్యో పాపం, తన అపరిమిత బ్లాక్ కార్డ్ ఒక్కసారిగా స్వైప్ చేసి ఈ బ్యాగ్లన్నిటికీ డబ్బు చెల్లించి కోపంగా ఆ దుకాణం నుండి బయటకు వెళ్ళిపోయింది కావేరి. ఇక ఆ రోజు మధ్యాహ్నం మయూరి రెస్టారెంట్ లో కావేరికి ఎదురుగా కూర్చున్న మాయ కుర్చీ అంచున కూర్చుని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది. కావేరి, ఇంత ఖరీదైన చోటుకి రావటం ఇదే మొదటిసారి, నమ్మలేకపోతున్నాను. కావేరి వీలైనంత హుందాగా కప్పును పెదవులు దగ్గరకు తెచ్చి ఒక గుక్క తాగి, మాయా, అంజలి గురించి మధ్య ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా అంది. ఈ మధ్య ఒక నగల రూపకల్పన పోటీ జరుగుతుంది కదా, అందులో అంజలి రూపకల్పన తుది పోటీలకు చేరిందంట. వచ్చే వారం విజేతను ప్రకటిస్తారు. ఒకవేళ ఆమె గెలిస్తే బహుమతి డబ్బుగా 10 లక్షల రూపాయలు వస్తాయి అంటూ మాయ కళ్ళల్లో అసూయ మెరిసింది. కావేరి కూడా ఈ విషయం విని ఆశ్చర్యపోయింది. ఏంటి, 10 లక్షలా? అవును, సాధారణంగా ఇలాంటి పోటీల్లో బహుమతి ఇక డబ్బులు లక్షల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆర్య గారు చాలా ఉదారంగా 10 లక్షల వరకు పెంచారని విన్నాను. ఇది ఎప్పుడూ జరగలేదు. కావేరి కావేరి కప్పు మీద పట్టు బిగించింది. ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ కప్పు పగిలిపోయేలా ఉంది. అంటే ఆర్య ఈ బహుమతిని తనకి ఇవ్వడానికి డబ్బు పెంచాడన్నమాట. ఆర్య గారు చాలా మంచివారు అని మాయ ఏదో ఆలోచిస్తూ నిట్టూర్చింది. అంజలి తల్లి చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆర్య ఇదంతా చేస్తున్నాడని కావేరి వెంటనే గ్రహించింది. అంటే ఈ పోటీలో అంజలి గెలవడం ఖాయం. ఆ 10 లక్షలు ఆమెకి దక్కుతాయి. సంస్థల సామ్రాజ్యంలో ఎన్నో వ్యాపారాల్లో అధికారం చలాయించే ఆర్యకి ఒక నగల రూపకల్పన పోటీ ఫలితాలను మార్చడం ఒక చిటికెలో పని. ఇప్పుడున్న పరిస్థితులలో అంజలి మొదటి స్థానంలో గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు. అంత సులభంగా అంజలిను ఆ డబ్బు తీసుకెళ్లనివ్వను. చెమట చుక్క కూడా పడకుండా ఆమెను గెలవనివ్వను. కావేరి మనసులోనే అసూయ, కోపం నిండిపోయాయి. అంజలిను సౌందర్య జ్యువెలరీ నుండి బయటికి గెంటేయాలి, రూపకల్పన ప్రపంచం నుండి శాశ్వతంగా దూరం చేయాలని ఆమె అనుకుంది. ఆమె పరువు మట్టిలో కలిసిపోవాలి. ఈసారి జరుగుతున్న నగల రూపకల్పన పోటీయే అంజలిని వదిలించుకోవటానికి కావేరికి దొరికిన మంచి అవకాశం. చూద్దాం, అంతా పైనుంచి కింద పడితే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అని అనుకుంటుంది కావేరి. మధ్యాహ్నం భోజనం తర్వాత అంజలి 1,00,000 రూపాయల నగదుతో కార్యాలయానికి తిరిగి వచ్చింది. ఆమె ఆ డబ్బు సంచి తీసుకుని ఇక కార్యాలయం వైపు నడిచి తలుపు తట్టింది. లోపల నుంచి రవి తలుపు తీశాడు. అతన్ని చూడగానే ఇక లోపల ఉన్నారా అని అడిగింది అధ్యక్షుడు. అవునండి, ఉన్నారు అని రవి మర్యాదగా సమాధానం ఇచ్చాడు. ఆమె తలూపి ఆయనతో కొంచెం మాట్లాడాలి అంటూ లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఆర్య సోఫాలో కూర్చుని తన ముందున్న పర్వతం లాంటి పత్రాలను చూస్తూ తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. ఆమె లోపలికి రావడం గమనించి ఆర్య ఒక్కసారి ఆమె వైపుకు తలెత్తి చూసి మళ్ళీ తన దృష్టిని పత్రాల మీదకు మళ్లించి పరధ్యానంగా ఏంటి, ఏమైనా పనుందా అని అడిగాడు. మరో మాట మాట్లాడకుండా అంజలి ఆ డబ్బు కట్టను అతను ముందు పెట్టి, మీకు నేను ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అంది. ఆర్య కలం ఒక్క క్షణం ఆగిపోయింది. కానీ వెంటనే తేరుకుని ఆ పత్రంపై సంతకం చేసి ఇక ఫోల్డర్ను మూసేశాడు. ఆ తర్వాత ఆమె వైపుకు తలెత్తి, అక్కడే ఆగంజలి, నీ డబ్బు నువ్వే తీసుకెళ్ళు అన్నాడు.
డబ్బంటే ఎంత ఇష్టమున్నా తనకు అర్హత లేనిది ఉంచుకోవటం అంజలికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె వెనక్కి తిరిగి, మీ డబ్బు ఏం చేసుకోవాలో తెలియకపోతే ఏదైనా ధర్మ సంస్థకు దానం చేయండి. ప్రపంచంలో మీ ఔదార్యాన్ని మెచ్చుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు అంది. అది విన్న రవి పక్కనే నిలబడి ఉన్న ఆర్య తరపున మాట్లాడ్డాడు. అంజలి గారు, ఆర్య గారి పేరు మీద ఇప్పటికే ఒక ధర్మదాయ సంస్థ ఉంది. ఆయన ప్రతి సంవత్సరం 100 కోట్ల సంస్థకు విరాళంగా ఇస్తారు అన్నాడు. ఆ మాట వినగానే అంజలికి మాట రాలేదు. ఇబ్బందిగా ఒకసారి తగ్గి, అలాగా, అయితే నేనేమి అననట్లే అనుకోండి అని అంది. ఆ తర్వాత సిగ్గుతో ముఖం ఎర్రబడక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు మధ్యాహ్నం అంజలి స్కూల్ నుండి బన్నీని తీసుకొస్తున్నప్పుడు శుక్రవారం నాడు జరగబోయే కుటుంబ క్రీడోత్సవ వివరాలు తెలిసాయి. ఒక్కో జట్టులో గరిష్టంగా 2 విద్యార్థులు ఉంటారు. మరియు ఆదర్శంగా విద్యార్థులు తమ తల్లి తండ్రులతోనే కలిసి రావాలి. అంజలి గారు కుటుంబ ఉత్సవానికి బన్నీ వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నారని బన్నీ చెప్పాడు. ఒక చిన్న విషయం, కార్యక్రమం కోసం ఆయన చొక్కా సిద్ధం చేయడానికని ఆయన ఎత్తు, బరువు వివరాలు మాకు కావాలి. కుటుంబ కుటుంబ జట్ల ప్రకారం చొక్కాలు తయారు చేస్తున్నాము అని టీచర్ అమ్మ వివరించింది. ఇక వెంటనే అంజలి మనసులో ఒక పొడవైన అందమైన ఆకారం మెదిలింది. ఆమె టీచర్ అమ్మను కుటుంబం అంతా ఒకేలాంటి దుస్తులు వేసుకోవటం తప్పనిసరా అని అడిగింది అంజలి. ఇది స్కూల్ నిబంధన అండి అంజలి గారు. పిల్లలు కుటుంబం క్రీడోత్సవానికి ఇది ఒక యూనిఫామ్ దుస్తుల నియమం లాంటిది. ఆటలకు ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన బట్టలు వేసుకుని వస్తే అంత సరదాగా ఉండదు కదా అని ఆ టీచర్ చెప్పిన విధానం మర్యాదగా ఉన్నప్పటికీ ఆ నిబంధన ఖచ్చితంగా పాటించవలసిందేనని స్పష్టత చేసింది. సరేలే, ఆ రోజు వస్తానని పిల్లాడికి మాట ఇచ్చింది ఆర్యనే కదా, కాబట్టి ఆ చొక్కా ఎంత అడ్డంగా ఉన్నా అతనే వేసుకోవాలి అని అంజలి మనసులోనే కుటీలంగా నవ్వుకుంది. అలా అయితే వాళ్ళ నాన్నగారి ఎత్తు దాదాపు 6 అడుగులు 3 అంగుళాలు ఉంటుంది. అబ్బా, బన్నీ వాళ్ళ నాన్నగారు చాలా పొడవన్నమాట. మరి బరువు? ఆయన శరీర ఆకృతి సాధారణంగానే ఉంటుంది. సరేనండి, ఇప్పుడు మీరు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమూహంలో డబ్బులు పంపిస్తే సరిపోతుంది అని ఆ టీచర్ వివరాలు రాసుకుని తన ఇతర పనుల మీద వెళ్ళిపోయింది. ప్రస్తుతం అంజలి బన్నీతో కలిసి ఇంటికి ఇప్పుడే చేరుకుందో లేదో సుధాకర్ ఫోన్ చేసి తను వచ్చానని, వాళ్ళిద్దరిని కొత్త ఇల్లు చూడడానికి తీసుకువెళ్తానని చెప్పాడు. ఆ కొత్తది 2 పడక గదులు అపార్ట్మెంట్, కానీ దాని విస్తీర్ణం 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువే ఉంది. 2 బెడ్రూమ్స్ ఉన్నప్పటికీ హాల్ చాలా విశాలంగా డిజైన్ చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంది. ఆ ఖాళీ స్థలాన్ని ఎలా విభజించి హాల్లోనే బన్నీ ఆడుకోవడానికి ఓ చిన్న ఆట స్థలం ఎలా ఏర్పాటు చేయాలో అంజలి అప్పుడే ఊహించుకుంది. ఆ కొత్త ఇంట్లో 2 బాల్కనీలు కూడా ఉన్నాయి. ఒకటి బట్టలు ఆరేయడానికి, మరొకటి మొక్కల కోసం. అక్కడ కాఫీ తాగడానికి, పని చేసుకోవడానికి ఒక చిన్న టేబుల్ వేసుకుంటే అది తనకంటూ ఒక బయట పని ప్రదేశంగా మారిపోతుంది. సుధాకర్ తన కోసం ఎంపిక చేసిన ఇల్లు అంజలికి బాగా నచ్చింది. కేవలం తనకు బన్నీకు ఒక గూడు ఇవ్వడం కోసం ఆయన సుభద్రాని ఇక అనూషని ఎదిరించినందుకు ఆమె మనసులోనే కృతజ్ఞతగా పొంగింది తండ్రి కోసం. నీ సామాను సర్దుకుని నీకు నచ్చినప్పుడు వచ్చేయమ్మా, ఏదైనా అవసరమైతే లిఫ్ట్ లో కిందకి వెళ్తే చాలు, షాపింగ్ మాల్ ఉంది అని సుధాకర్ బన్నీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆనందంగా అన్నాడు. అంజలి సరేనని తలూపి, ఈ రాత్రికి వెళ్ళి మా సామాన్లు సర్దుకుంటాను. మావి ఎక్కువ సామాన్లు ఏమీ లేవు. రేపు మధ్యాహ్నానికల్లా ఇక్కడికి వచ్చేయవచ్చు. రేపు సాయంత్రం మనం మొదటి వంట ఇక్కడే చేసుకోవచ్చు అని అంది. చాలా బాగుంది, అప్పుడు నేను వచ్చి మీ ఇద్దరితో కలిసి భోజనం చేస్తాను అని సుధాకర్ నవ్వుతూ అన్నాడు. తండ్రి రావటం అంజలికి సంతోషమే అయినా తన ఆందోళన ఆయన ముందు దాచలేకపోయింది. ఆమె ఆలోచనలను గ్రహించినట్టుగా ఆయన వెంటనే, చింతపడకు తల్లి, నేను ఒక్కడనే వస్తాను అని జోడించాడు. సుభద్ర అనుష రావటానికి అంజలికి అస్సలు ఇష్టపడలేదు. ఆమె సరేనని తలూపి, సరే నాన్న అని వెంటనే ఒప్పుకుంది. సుధాకర్ గారి ఇంట్లో తన భర్త అంజలికి అపార్ట్మెంట్ కొనివ్వడం సుభద్రకి ఇంకా నచ్చలేదు. ఆ విషయం ఆమె గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది. రవళికి కట్నంగా ఓ కొత్త అపార్ట్మెంట్ కొనిపించాలని సుధాకర్ను అడగాలని ఆమె పథకం వేసింది. సారీ, రవళి కాదు, అనూష. అయితే సమీప కాలంలో సుధాకర్ కంపెనీ బాగా నడుస్తున్నప్పటికీ మరో అపార్ట్మెంట్ కొనగలిగేంత స్తోమత ఆయనకి లేదని ఆమెకు తెలుసు. అచ్చం విశ్వమే అతనికి సహాయం చేస్తున్నట్టుగా ఉంది. అతను వేసిన అన్ని బిడ్లు విజయవంతమయ్యాయి. కంపెనీలో అన్ని సాఫీగా సాగుతున్నాయి.
లెక్కల పుస్తకాలు కూడా లాభాల బాటలో ఉంది. మొత్తానికి కొన్ని కోట్ల ఆస్తులున్న ఒక చిన్న కంపెనీ లిస్టెడ్ కంపెనీగా మారటం అంత సులభం కాదు కదా. ఇంతలో శ్రీనివాస్ గ్రూప్ లోని తన ఆఫీస్ లో ఉన్న ఆర్య ఈ సాయంత్రం సౌందర్య జ్యువెలరీకి వెళ్ళొచ్చి ఇక్కడ మిగిలిపోయిన కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే రవి చేతిలో ఒక ఫోల్డర్ తో అతని వద్దకు వచ్చి, ఆర్య గారు, సుధాకర్ గారి కంపెనీ నుండి ఒక కొత్త బీడ్ వచ్చింది. మనం ఇప్పటికే దానికి ఆమోదం తెలిపాము అన్నాడు. ఆర్య సంతృప్తిగా తలూపి, చాలా మంచిది అన్నాడు. ఆర్య గారు, మీరే ఆయన కంపెనీకి రహస్యంగా సహాయం చేస్తూ దాన్ని స్థాయికి పెరిగేలా చేస్తున్నారని సుధాకర్ గారికి తెలియదని అనుకుంటున్నాను. ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు. ఆయన భార్య నా ప్రాణాల కోసం తన ప్రాణాలను త్యాగం చేసింది. ఆమె నిస్వార్థ త్యాగానికి ప్రతిఫలంగా వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవటం నా బాధ్యత. ఆర్య అలసటగా తన కనుబొమ్మల మధ్య నుదుటిని నొక్కుకున్నాడు. ఆర్య గారు, ఇక నగల డిజైన్ పోటీలో పనిచేస్తున్న ఫైనల్ కూడా మనం మాటిచ్చాము. సరే అని ఆర్య అంగీకారంగా అన్నాడు. అతని కళ్ళు ఒక్కసారిగా ఎదురు చూపులతో మెరిశాయి. మీరు బయలుదేరాలి, ఇప్పటికే రాత్రి 9 అయ్యింది అని రవి మెల్లగా గుర్తు చేశాడు ఆర్యకి. అరగంట తర్వాత ఆర్య కొండపైన ఉన్న తన విల్లాకు తిరిగి వెళ్ళాడు. విశాలమైన ఆ హాల్లో నిలబడినప్పుడు తన ఇల్లంతా ఎంతో పోసిపోయినట్టుగా ఉందో గమనించకుండా ఉండలేకపోయాడు. అది అతనికి అంజలిది చిన్నదైన అపార్ట్మెంట్ ఎంత వెచ్చగా ఉండేది ఇల్లు గుర్తు చేసింది. ఈ ఇంటికి ఒక ఆడదాని చేయి పడితే బాగుండేమో అని అనుకున్నాడు. ఒక పిల్లాడుంటే ఈ ఇంట్లో సందడి నిండుతుంది. అతని ఆలోచనలు ఎటో వెళ్తూ ఉండగా అంజలి బన్నీల గురించి ఆలోచించాడు. అంజలి ఒక మొండి ఘటం, సులువైన దారులను ఎంచుకోవడానికి ఇష్టపడదు. అంతేకాదు, ఆమె స్వతంత్రురాలు. డబ్బు కోసం ఆమె వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ చంపుకోదు. తనను కొనగలగా వస్తువు కాదు. తనకున్న అధికారంతో ఆమెను పెళ్లికి ఒప్పించలేనని అతనికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా తనే ఆమెకు రుణపడి ఉన్నాడు. 100 కోట్ల సామ్రాజ్యాన్ని నడపడం కంటే అంజలి మనసు గెలవడమే కష్టం అనిపిస్తుంది అతనికి. అతని ఆలోచనలు అంజలి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆమె రూపం, ఆమె ఒంపు సొంపుడు కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆమెను తలుచుకున్న కొద్దీ అతనికి ఒంట్లో ఏదో తెలియని కోరిక పుడుతుంది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.